Hello everyone, welcome to my channel Smart Preparation to Success. This is Divya. సో ఈరోజు మనం తెలంగాణ మూమెంట్లో చాప్టర్ 1 పార్ట్ 3 డిస్కస్ చేద్దాం. సో పార్ట్ 1 పార్ట్ 2 ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ అది చూసిన తర్వాత ఇది చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం ఎక్కడి వరకు స్టాప్ చేసాము? 7th నిజాం. ఎవరు 7th నిజాం? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అతను ఒక ఫార్మర్ని రిలీజ్ చేశాడు కదా 1993. సో priority was given to educated and efficient mulkis in employment recruitment. అంటే ముల్కీస్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడంలో ప్రియారిటీ ఉందన్నమాట. సో నాన్ ముల్కీస్ అపాయింటెడ్ టెంపరీలీ, వాళ్ళని టెంపరీగా అపాయింట్ చేయాలని అనుకున్నాడు. సో ఇక్కడ సమ్ ముల్కీ యాక్టివిస్ట్ ఒక పబ్లిక్ మీటింగ్ని కండక్ట్ చేశారు. ఆ పబ్లిక్ మీటింగ్లో ఎవరెవరు ఉన్నారు? కుమారి పద్మజా నాయుడు, బురుగుల రామకృష్ణారావు, ఎం నరసింహరావు, మీర్ అక్బర్ అలీ ఖాన్, డాక్టర్ లతీఫ్ సయ్యద్, రాజా దోండేరాజ్, నవాజ్ షంషీర్ జంగ్. ఓకే, వీళ్ళందరూ ఒక పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేశారు, ముల్కీ యాక్టివిస్ట్. సో ఈ ముల్కీ యాక్టివిస్ట్ అంతా కలిసి ఒక ఆర్గనైజేషన్ని ఫామ్ చేశారు. ఆర్గనైజేషన్ నేమ్ ఏంటి అంటే నిజాం సబ్జెక్ట్స్ లీగ్. అది ఎప్పుడు ఫామ్ అయింది? 1935. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. 1935 ద ముల్కీ యాక్టివిస్ట్ ఫార్మ్డ్ అన్ ఆర్గనైజేషన్ నేమ్డ్ యాజ్ నిజాం సబ్జెక్ట్స్ లీగ్. ఓకే, దీన్ని ఉర్దూలో ఏమంటారు? జమియత్ రిఫైమీ నిజాం. ఇన్ తెలుగు నిజాం ప్రజల సంఘం. సో వాట్ ఈస్ ద స్లోగన్ ఆఫ్ దిస్ నిజాం సబ్జెక్ట్స్ లీగ్? హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్. ఓకే, హూ ఇస్ ద ప్రెసిడెంట్? నవాబ్ సర్ నిజామత్ జంగ్. నవాబ్ సర్ నిజామత్ జంగ్. హూ ఇస్ ద ప్రెసిడెంట్? వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ లతీఫ్ సయ్యద్. సో నెక్స్ట్ రామచంద్ర నాయక్. Vice President Dr. Latif Syed Ramchandra Nayak. Who is the Treasurer? Barrister Naushad Chinnai. Next is Secretaries Syed Abid Hassan, Burugula Ramakrishna Rao and Srinivas Sharma. Okay, these names are so important, you have to remember them. Next, what is the significance of this league? అసలు ఇది ఎందుకు నిజాం ముల్కీ లీగ్ అనేది దేనికోసం? సో టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ముల్కీ పీపుల్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇది ఒక ఆర్గనైజేషన్ అనమాట. సో నిజాం ఏం చేసింది అంటే, సో ఈ యాక్టివిస్ట్ ఈ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశారు కదా. సో ఏం చేసింది అంటే నిజాం గవర్నమెంట్ కమిటీని ఫామ్ చేసింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అర్వముడం అయ్యంగర్. ఓకే, సో ఇది ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. అయితే ఇక్కడ నిజాం ఏం చెప్పింది అని అంటే ముల్కీ రూల్స్ ఇన్ 1939 ఏవైతే ఉన్నాయో ప్రొటెక్షన్ టు ముల్కీస్ అని చెప్పాం మనం. ఓకే, అయితే నిజాం ఏం చేసింది? షోడ్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద లీగ్. నిజాం అనేది పాజిటివ్ యాటిట్యూడ్ చూపించింది అండ్ గేవ్ ఇంపార్టెంట్ టు ఇట్స్ గోల్స్. వాళ్ళ గోల్ ఏంటి? టు ప్రొటెక్ట్ ద రైట్స్. ఓకే, మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలని గోల్ కదా. సో ఇక్కడ బట్ ద మెన్షన్ ఏదైతే గవర్నమెంట్ మెన్షన్ చేసింది ఏంటి? ద రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అండ్ మేడ్ నిజాం టు బికమ్ యాంగర్. ఏదైతే ఈ యాక్టివిస్ట్ వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనేది ఒకటి మెన్షన్ చేశారనమాట. ఇది మెన్షన్ చేసినందుకు నిజాం గవర్నమెంట్కి కోపం వచ్చేసింది. అయితే ఏమైంది? ఇనిషియలీ ద పీపుల్ వర్ ఎంతూసియాస్టిక్ టు జాయిన్ ద లీగ్. పీపుల్ అందరు కూడా ఎంతూసియాస్టిక్ ఉన్నారనమాట ఇక్కడ జాయిన్ అవ్వడానికి. సో బట్ ద యాంగర్ ఆఫ్ నిజాం మేడ్ దెమ్ టు స్టెప్ బ్యాక్. ఎక్కడ ఏదైతే నిజాం కోపంగా ఉన్నారో దాన్ని బ్యాక్ తీసుకోవాల్సి వచ్చింది మళ్ళీ. ఎందుకంటే సమ్ ముస్లిమ్స్ ఇంటలెక్చువల్స్, ఎవరైతే ఈ లెగ్లో కొంతమంది ముస్లిం ఇంటలెక్చువల్స్ ఓవర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఐడియాలజీ ఆఫ్ ముస్లిం సోవర్జినిటీ లెఫ్ట్ ద లెగ్. ఈ లెగ్లో కొంతమంది ముస్లిమ్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళందరూ బయటకు వచ్చేసారు. అంటే బయటకు వచ్చి ఏం జాయిన్ అయ్యారు? జాయిన్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఏం ఆర్గనైజేషన్ అది? ఇత్హేదుల్ ముస్లిమన్ అనేది ఒక సపరేట్ ఆర్గనైజేషన్ మళ్ళీ ఫామ్ చేశారు. ఎప్పుడు ఫామ్ చేశారు? అది 1939. 1935లోనే నిజాం ముల్కీ లీగ్ ఫామ్ అయింది. 1939లో ఇత్హేదుల్ ముస్లిమన్ అనేది ఫామ్ అయింది. అంటే దాంట్లో నుంచి ముస్లిమ్స్ అందరూ బయటకు వచ్చి ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ని ఫామ్ చేశారు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ దీంట్లో నుంచే మళ్ళీ ఫార్మేషన్ ఆఫ్ పీపుల్స్ కన్వెన్షన్ అనమాట. ఎప్పుడు? 1937. ఓకే, అంటే ఫస్ట్ అందులోంచి హిందూస్ బయటకు వచ్చి పీపుల్ కన్వెన్షన్ అనేది ఒకటి ఫామ్ అయింది 1937లో. మళ్ళీ తర్వాత ముస్లిమ్స్ బయటకు వచ్చి ఇత్హేదుల్ ముస్లిమన్ అనే ఒక ఆర్గనైజేషన్ 1939లో ఫామ్ చేశారు. నెక్స్ట్, వయలేషన్ ఆఫ్ ముల్కీ రూల్స్ ఫ్రమ్ 1948 to 1952 డ్యూరింగ్ ద మిలిటరీ అండ్ వెల్లోడీ రూల్. ఓకే,
ఈ మిలిటరీ అండ్ వెల్లోడి రూల్ ఎప్పుడు వచ్చింది మనకి? వెన్ హైదరాబాద్ వాజ్ ఫార్మ్డ్ ఇంటూ అన్ ఇండియన్ యూనియన్. ఓకే, హైదరాబాద్ అనేది మర్జ్ అయిపోయింది ఇండియన్ యూనియన్లోకి. ఓకేనా, అప్పుడు ఇక్కడ ముల్కీ రూల్స్ అనేవి వయలేషన్ అయిందనమాట వాళ్ళు ఉన్న రూల్లో. సో అవి ఏంటి? సో మిలిటరీ రూల్, వెల్లోడి గవర్నమెంట్స్ ఎంప్లాయ్మెంట్ పాలసీస్ ఏంటి, వాళ్ళు ఏం పాలసీస్ తీసుకొచ్చారు కొత్తగా అంటే 1948 to 52 ఎప్పుడైతే హైదరాబాద్ ఇండియన్ యూనియన్లోకి మర్జ్ అయిందో ఇన్నోవేటివ్ జాబ్ రిక్వైర్మెంట్స్ అనమాట. అంటే ఏంటి? 1954 అది ఫామ్ అయిన తర్వాత 1954 గవర్నమెంట్ డిసైడెడ్ టు ఫిల్ 60% ఆఫ్ ద పోస్ట్ బై అదర్ కేటగిరీ పీపుల్. అదర్ కేటగిరీ పీపుల్ అంటే ఏంటి? సో యాక్చువల్గా 90% ఆఫ్ సివిల్ జాబ్స్ వర్ రిప్రజెంటెడ్ బై సింగిల్ సోషల్ క్లాస్, ఒక క్లాస్కి ఇచ్చారంట. సో రిమైనింగ్ అంటే ఏమనుకుంది గవర్నమెంట్, మిగతా 60% ఆఫ్ ద పోస్ట్ బై అదర్ కేటగిరీ పీపుల్తో రిప్రజెంట్ చేయాలనుకుంది. నెక్స్ట్ ప్రియారిటీ టు తెలుగు లాంగ్వేజ్. ఓకే, ఇక గవర్నమెంట్ డిసైడెడ్ టు గివ్ ప్రియారిటీ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ హైదరాబాద్ స్టేట్ ఫర్ తెలుగు పీపుల్. ఇక్కడ అందరు తెలుగు పీపుల్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ప్రియారిటీ అనేది తెలుగు లాంగ్వేజ్కి ఇవ్వాలనుకున్నారు. ఓకే, నెక్స్ట్ అబాలిష్ ఆఫ్ జాగీర్దారీ సిస్టమ్. నెక్స్ట్ వెల్లోడి గవర్నమెంట్ అపాయింటెడ్ మోర్ దాన్ 200 అఫీషియల్స్ ఆఫ్ ఇండియన్ యూనియన్. ఇండియన్ యూనియన్లో ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళని అపాయింట్ చేసుకుందాం అనుకున్నారు వెల్లోడి గవర్నమెంట్. ఎందుకంటే టు స్టెబిలైజ్ ద ఎకనామిక్ కండిషన్ ఆఫ్ నిజామ్స్ గవర్నమెంట్. నెక్స్ట్ మిస్యూజ్ దర్ క్యాడర్ వర్ రిమూవ్డ్. ఎవరైతే వాళ్ళకి అలౌట్ చేసిన క్యాడర్ని ఎవరైతే మిస్యూజ్ చేశారో వాళ్ళని ఇమీడియట్గా జాబ్ నుంచి రిమూవ్ చేయాలని చెప్పారనమాట. నెక్స్ట్ ఎంఏ రెహమాన్ యాజ్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ఆఫీసర్గా అపాయింట్ అయ్యారు. ఓకే, నెక్స్ట్ మిలిటరీ ఆఫీసర్ ఎవరు? చౌదరి. ఐ రిపీట్ ఇట్ వన్స్ అగైన్. ఎవరైతే వాళ్ళ క్యాడర్ని వాళ్ళ జాబ్ని మిస్యూజ్ చేశారో వాళ్ళని రిమూవ్ చేయాలి. ఓకేనా, ఎంఏ రెహమాన్ యాజ్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ఆఫీసర్ అలా అపాయింట్ అయ్యారు. మిలిటరీ ఆఫీసర్ ఎవరు? చౌదరి. ఓకే, నెక్స్ట్ న్యూ గవర్నమెంట్ అంటే ఇప్పుడు వచ్చింది కొత్త గవర్నమెంట్ కదా మనకి. సో న్యూ గవర్నమెంట్ మేడ్ రిఫార్మ్స్ ఏంటి? మిలిటరీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్స్ టిల్ ద డేట్ ఆఫ్ పోలీస్ యాక్షన్. అప్పటి వరకు మనకు హైదరాబాద్లో ఎంతమంది ఆర్మీ ఉండే? 17,870. సో దాన్ని రెడ్యూస్డ్ టు 10,415. ఎందుకంటే అంత మెంబర్స్ మనకు అవసరం లేదు అని చెప్పి రెడ్యూస్ చేశారు. సో ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ పీపుల్ హూ రిజైన్ ఫ్రమ్ ద ఆర్మీ వర్ అపాయింటెడ్ ఇన్ న్యూ జాబ్స్. ఎవరైతే రిజైన్ చేశారో ఆర్మీ నుంచి వాళ్ళకి న్యూ జాబ్స్ ఇచ్చారనమాట. సో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ వర్ సెటప్ టు ఫిల్ లోవర్ లెవెల్ అండ్ మిడిల్ లెవెల్ జాబ్స్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్లో లోవర్ లెవెల్ జాబ్స్ మళ్ళీ మిడిల్ లెవెల్ జాబ్స్కి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ జరిగాయి. సో అమాంగ్ దెమ్ వన్ వాజ్ ఇన్ హైదరాబాద్లో జరిగింది, నెక్స్ట్ వరంగల్, నెక్స్ట్ ఔరంగాబాద్. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ ఏంటి అంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో ఫర్ ఇంక్రీజింగ్ ద జాబ్ ఆపర్చునిటీస్ ఆఫ్ స్కిల్డ్ లేబర్ అండ్ టెక్నికల్ ప్రొఫెషనల్స్, వాళ్ళ స్కిల్ని ఇంప్రూవ్ చేయడానికి బికనేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఓకే, దీస్ ఆర్ ద పాలసీస్ ఆఫ్ military and Vellodi rule. Now, how the Hyderabad merged into the Indian Union. Okay, so Operation Polo, a military action on 17 September 1948. నిజాం రూల్ అనేది ఎండ్ అయిపోయింది. సో హైదరాబాద్ స్టేట్లో నిజాం రూల్ ఎండెడ్. ఎవరుండే 7th నిజాం అప్పుడు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. వాళ్ళ రూల్ అనేది ఎండ్ అయిపోయిన తర్వాత అండ్ మర్జ్డ్ విత్ ఇండియన్ యూనియన్తో మర్జ్ అయింది 17 September 1948. ఓకే, సో సెప్టెంబర్ ఫ్రమ్ 1948 to 1949 December 1949 జేఎన్ చౌదరి ఫ్రమ్ బెంగాల్ నుంచి వర్క్డ్ హ్యాస్ హైదరాబాద్ మిలిటరీ గవర్నర్గా వర్క్ చేశారు. ఓకే, బెంగాల్ నుంచి జేఎన్ చౌదరి అనే పర్సన్ మన హైదరాబాద్ మిలిటరీ గవర్నర్గా వర్క్ చేశారు. నెక్స్ట్ ఫ్రమ్ జనవరి 1950 to March 1952 ఎంకే వెల్లోడి యాజ్ చీఫ్ మినిస్టర్. వీళ్ళిద్దరూ కూడా ఎవరు? జేఎన్ చౌదరి అండ్ ఎంకే వెల్లోడి, బోత్ ఆర్ నాన్ లోకల్స్. సో వాళ్ళు నాన్ లోకల్స్ ఉన్నప్పుడు ఏంటి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా నాన్ లోకల్సే జాయిన్ చేసుకుంటారు. అంటే వాళ్ళు జాబ్ ఆపర్చునిటీ ఇచ్చేది కూడా నాన్ లోకల్స్కే. సో ఎంకే వెల్లోడి ఇంట్రడ్యూస్ చేశాడు? ఇంగ్లీష్ అండ్ తెలుగు యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఉర్దూ. మనకు ఆల్రెడీ తెలుసు ఫస్ట్ పర్షియన్ ఉండే లాంగ్వేజ్, నెక్స్ట్ దాన్ని ఉర్దూకి చేంజ్ చేస్తారు. ఇప్పుడు ఇంగ్లీష్ అండ్ తెలుగు యాజ్ అఫీషియల్ లాంగ్వేజెస్. ఓకే, సో రామచంద్రరావు ఇతను ఏంటి? ఏపీ పర్సన్ అనమాట.
సో మన దాంట్లో మన వాళ్ళకి ఇవ్వకుండా ఏపీ పర్సన్ని అంటే ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ని అపాయింటెడ్ యాజ్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ ఫర్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్కి అపాయింట్ చేశారు. అంటే ఇక్కడ నాన్ లోకల్స్కి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ అని చెప్పాం కదా. సో ఇక్కడ రామచంద్రరావు వాజ్ అపాయింటెడ్ యాజ్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ ఫర్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే. సో పద్మజ నాయుడు ఎప్పుడైతే పార్లమెంట్లో ఆమె ఏం రెఫర్ చేసింది అబౌట్ ద కరప్షన్ ఇష్యూ. సో ఎవరు రిఫర్ చేశారు? పద్మజ నాయుడు. సో రెఫర్డ్ ద కరప్షన్ ఇష్యూ ఇన్ ద పార్లమెంట్ అండ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ద వల్లభాయ్ పటేల్ రిప్లైస్ దట్ ద కరప్షన్ అండ్ బ్రైబరీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అండ్ ఇట్ ఈస్ నాట్ న్యూ టు హైదరాబాద్ స్టేట్. అది హైదరాబాద్కి ఏం కొత్త కాదు, ఆల్రెడీ కరప్షన్ అండ్ బ్రైబరీ అనేది ఆల్రెడీ ఉంది హైదరాబాద్లో అని చెప్పారనమాట. ఓకే. నెక్స్ట్ స్టార్ ఆఫ్ హైదరాబాద్ అనేది ఏంటి? ఒక న్యూస్ పేపర్. ఇది దేనికి రిలేటెడ్? అబౌట్ ద ముల్కీ ఇష్యూని రేస్ చేస్తూ ఈ న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ ఇచ్చేవాళ్ళనమాట. సో స్టార్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ రిలేటెడ్ టు ముల్కీ ఇష్యూ. దిస్ ఈజ్ ఎ న్యూస్ పేపర్. సో దే మాక్డ్ అండ్ ఇల్ ట్రీటెడ్ తెలంగాణ కల్చర్ అండ్ లాంగ్వేజ్. ఎవరు? ఆంధ్ర ఆఫీసర్స్ ఎవరైతే వాళ్ళ రిలేటివ్స్ని వాళ్ళ ఫ్రెండ్ అందరినీ ఇక్కడ జాయిన్ చేశారో వాళ్ళంతా. సో ఇదంతా ఏంటి రీజన్స్? మొత్తం ఈ రీజన్స్ అన్నీ లీడ్ టు గైర్ ముల్కీ మూమెంట్ ఇన్ 1952లో గైర్ ముల్కీ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇది అనమాట. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ ద చాప్టర్ 1 ఆఫ్ ఐడియా ఆఫ్ తెలంగాణ. సో విల్ సీ ద సెకండ్ చాప్టర్ in the next video. I hope this video is help you a lot. For further more videos, please like, share and subscribe my channel. Thank you.